ఇశ్రాయేలులారా, మీ ఎడల నిందాలు చేయదు కనుక ఇశ్రాయేలు మీ దేవుని సన్నిధికి కనబడుటకై సిద్ధపడి. ప్రేమ దేవుడు రెండో విషయానికి వస్తే, దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. ఏమంటే దేవుని సిద్ధపడాలంట, దేవుని సన్నిధిని కనబడటానికి. ఎందుకు సిద్ధపడాలంట? దేవుడిని ఆరాధించడానికి. అది ఈ దినమందే ముందుగానే సిద్ధపడమని ఆమోసు భక్తుడు ఇశ్రాయేలును హెచ్చరిస్తూ ఉన్నాడు. చూడండి పిల్లారా, మనము మన జీవితంలో మరణకరమైన రోగం వచ్చినప్పుడే కాదు, మన దేవుని సన్నిధిలో ఎప్పుడు దేవుని ఆరాధించడానికి సిద్ధం కలిగి ఉండాలి. చూడండి మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వచనం. మత్తయి సువార్త 20